గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా, ప్రభా, ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా, ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా, ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభా, మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు. అసలు వాడే ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఎవరు గుర్తున్నావు? నీ మంచి ఎవరు చేసుకుంటావు? అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా. నిన్ను నన్ను వదులు. అది నిన్ను మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్న నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చిన్నయ్య నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 అయ్యా, తప్పు చేశారా? తప్పు చేశాను. ఊరుకోడయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా అడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ఎడుపు వేస్తున్నావు? లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా. నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనేం కాదు. తలుచుకుంటే కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది, నాటకం వాడి. దానికి కూడా కాలం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి జనం పెడతా, పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటాంలే. బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా, నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా. నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా.
ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేనయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సింహాద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కాడికి రా. ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు. రాయ్, ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే. ఏం లేకపోవటం ఏంటి? చూపిస్తాను. నువ్వెంత కాకపట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టాగే వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, తిన్నాయి. దేనికి ఏడుస్తున్నావు? ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా. నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా. అవి తిందు గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా అయ్యా, చూసావా? అచ్చ నీలాగే ఉన్నాడు కదా. అవునే. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. సింహాద్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా. అలాగే. నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. నీ చేతులతో అన్నం తిని ఎన్నేళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా. పంపించడాన్ని అన్నం తింటావని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చేది తిండి. అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇతంగా కనుంటే. అమ్మా ఊరుకో. చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకో ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు. అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే. ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. రేయ్, ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటే ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడు నీకు తండ్రి మాత్రమే కాదురా, నా ప్రాణం. సింహాద్రి, రే సింహాద్రి,
సింహాద్రి పాప నువ్వు ఏయ్, పాపని ఇచ్చేయరా? ఆపండి. సింహాద్రి పాపనివ్వరా? ఒరే సింహాద్రి, నేనేమో, మా ఇవ్వు. బాబు కాదు పాపని ఇచ్చేయరా, చెవులు కుట్టదు. చెవులు కుడితే ఎప్పుడు ఏంటి అయితే పాపకి జీవితాంతం దిద్దులే వద్దంటావా పొద్దు నగలు ఏం లేకపోయినా పర్లేదు అందంగా ఉంది. ఓహో చెవులు కుర్తా నెప్పెడుతుంది కదా మరి ప్రెసెంట్ అయిపోయింది. సింహాద్రి సింహాద్రి పాప నువ్వు నేనేమోనమ్మా? ఇటు చూడు నన్ను చూసి నేను మాట్లాడు. చూడను. చూడు ఆ. నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జాగ్రత్త. ఏడవకమ్మా. అంత భయం ఏమిట్రా? దడుచుకున్నాడు. అందరూ కలిసి పాప నడిపిస్తారు. ఏయ్. ఊరుకోండి. రేయ్, పాప చూడరా. రేయ్, పాప ఎలా నవ్వుతుందో చూడరా. నేను చూడను. అరే బుజ్జిది భలే అందంగా ఉంది. ఈ మాట్లాడడానికి ఎంత గొడవ చేశారు. మరి అలా బుచ్చిది ఆడరండి చిన్నపిల్లలు. నమస్కారం. ఒరే అయ్యగారు వచ్చారు, త్వరగా కానీ ఉండరా. నమస్కారం. అందరూ కూర్చోండి కూర్చోండి. రే సింహాద్రి, ఆ ఖాళీగానే ఉందిగా, కూర్చోరా. పర్లేదయ్యా, రేయ్ కూర్చోమంటుంటే. మీరు కానివ్వండి, నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను. రేయ్ నేను చెప్తున్నానుగా, కూర్చొని తింటా. వద్దయ్యా. కూర్చో. ఏంటి ఏమైంది, ఎందుకు లేచి నిలబడ్డారు? ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి. ఓ అందుకా. రే సింహాద్రి లేరా. నేను అప్పుడే చెప్పాను కదయ్యా వద్దని. సర్లేలే, ఇంకా నిలబడి ఉన్నారే, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రై వడ్డించరా, భోంచేయండి, అందరూ భోంచేయండి. రై సింహాద్రి సారా. అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు? మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు వీడే ముఖ్యం. సారా. ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో చూడండి. బాగలేదు. ఇది బాలేదు పోనీ ఇది బాగలేదు. చూడకుండా చెప్తారేంటండి? చూసి చెప్తాను బాగలేదు. ఇది బాగుంది కదా బాలేదు. ఏంటి చూడకుండానే బాగలేదంటున్నావు? బాలేదు. దొరికినవన్నీ నొక్కేసావా? సంచి నిండా డబ్బు నగలు మొత్తం వేసుకొచ్చేయండి. పావు 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 పావు. పావు కాదురా, నేనేరా. అయ్యో నాన్న 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 నాకు పెళ్ళొద్దు నాన్న. వద్దమ్మా వద్దు. మరెందుకు నాన్న ఫోటోలన్నీ చూడమంటున్నారు? నేనెక్కడ చూడమన్నాను, మీ అమ్మే చూడమంది. ఆహా, అంటే మీ కూతురికి ఇంకా పెళ్ళిడు రాలేదనుకుంటున్నారా? అక్క ఊరికెళ్ళొస్తాను. ఏంటి అంత తొందర? 4 రోజులు ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుందక్క? నీకేమో డబ్బున్న బావగారు దొరికారు, హాయిగా ఉన్నావు. నాకున్న 4 ఎకరాలు దొరకకపోతే డొక్క నిండదు. అన్నం తిన్నారా? బాగా తిన్నావు. రే, అయితే వెళ్ళరండి. వెళ్ళొస్తాం అక్క. వస్తాండి. ఏ శ్రీశైలం, శ్రీశైలం కాదండి భద్రాచలం. ఏదో ఒకటి. ఆ మూట ఏంట్రా? మూట 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 మూట. అడుగుతున్నారుగా బాబా, చూపించు. ఏం లేదు బావా, అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి. అయ్యో ఇదేంటంటే మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాడవర్స్ కన్నారు. మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గోను సంచులు తీసుకెళ్తుంటాం. అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు అవి తెచ్చుకున్నప్పుడు ట్రంకు పెట్టి తెచ్చుకోండి. నమస్కారం అండి. వస్తాక. అలాగే. అయ్యో అయ్యా, మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట. చిన్న మాట ఏంట్రా, పెద్ద మాటే చెప్పు. నిన్నెవరు వద్దన్నారు? తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకే ఫోటోలు చూడకుండానే బాగలేదంటున్నారు. మరి అమ్మగారేమో అమ్మాయి గారికి పెళ్లి చేసేయాలని ఆశపడుతున్నారు. ఏమా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ ఇల్లరగా ఉండే అల్లుని తెచ్చుకుంటే మనతో పాటు మన అమ్మాయి కూడా ఇక్కడే ఉండిపోద్ది. ఇల్లరిక పల్లుడా ఎవరన్నా చూసావా? ఇప్పుడే చూశాను. ఎవరిని? మన అమ్మగారి తమ్ముడు గారిని. రేయ్ ఆపు నీ సలహా. ఏ ఆయనకేం తక్కువ అండి? మన అమ్మాయి గారికి వరసే అవుతారు. ఏ ఇస్తే తప్ప? తప్పేంట్రా తప్పు? అలా చెయ్యాల్సి వస్తే నా కూతురికి గొప్పింటి సంబంధమే చేస్తాను. మనకున్న ఆస్తి మన ఇద్దరు అమ్మాయిలే కదంటండి. అదో సగం గౌరవం ఇచ్చారు అనుకోండి, ఆయన గొప్పడు అయిపోతాడు. నోర్మై, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదొచ్చుకో. నాకు సంబంధం లేని చోట నాకేంటంటే పని. అలాగే ఇప్పుడు నేనేమన్నానని రద్దు కోపం? కోప్పడేది పెద్దవాళ్ళని కాదులేండి. మీ అమ్మాయి మీ ఇష్టం, ఎవరికైనా చేసుకోండి.
అక్కడ నానా కష్టాలు పడుతుంటే అది చూసి మీరే అరవండి, మిమ్మల్ని చూసి అమ్మగారు ఏడుస్తారు. మధ్యలో నాకేంటి? నేనేం చుట్టానా పట్టానా? సింహాద్రి నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. పిలవండి. ఎందుకు పిలవాలి? పెద్ద రోషం పొడుచుకొచ్చింది. పోరా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.